We greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. This is the last session for our conference. ఈ యొక్క కాన్ఫరెన్స్ కొరకు చివరి ఈ యొక్క సెషన్ ఇది. And after it is over, I'd like you to go back to all your notes and go through all the scripture verses which I've been sharing. సో ఇది అయిపోయిన తర్వాత మీరు నోట్స్లో రాసుకున్నటువంటి ఆ వాక్య భాగాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలని ఆశపడుతున్నాను. As we forget the past and press on towards the future, మన యొక్క గతాన్ని విడిచి భవిష్యత్తును చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మనము, it's important that we store up treasures in heaven, as the Apostle Paul spoke about crown of righteousness. అపోస్తలుడైనటువంటి పౌలు ఏ విధంగా అయితే నీతి కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నారో, మనము కూడా నిత్యత్వములో మన కొరకు ఆ యొక్క ధనమును కూర్చుకోవటం అనేది అవసరం. From last evening we spoke about how when we serve God we'll face difficulties. అనేకమైనటువంటి శ్రమల్లో కష్టాల్లో కూడా ఏ విధంగా మనం ప్రభుని సేవించాలన్నటువంటి విషయాన్ని నిన్నటి సాయంత్రం నుంచి మనం ధ్యానిస్తున్నాము. And we spoke about how difficulties and trials are actually a blessing for us. ఏ విధంగా శ్రమలు అనేవి లేకపోతే కష్టాలు అనేవి మన జీవితంలో దీవెనకరంగా ఉండగలవు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. And because they are blessings for us, we shouldn't complain or argue or question God when we go through difficult circumstances. అవన్నీ మనకి దీవెనకరము అని మనం నమ్మి ఉన్నాము కాబట్టి అవి మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు శ్రమలు కష్టాలు దేవుణ్ణి ప్రశ్నించడం కానీ లేకపోతే కంప్లైంట్ చేయడం కానీ చేయకూడదు. And last night we spoke about 4 kinds of blessings which are basically through suffering. రాత్రి సమయంలో మనము ఈ యొక్క శ్రమల ద్వారా మనం పొందుకునేటటువంటి ఆశీర్వాదాలలో 4 విషయాలు మనం చూసాం. A suffering according to the will of God. ఈ యొక్క శ్రమ అనేది దేవుని చిత్తానుసారముగా పొందే శ్రమ. In 1 Peter 2:19 we read, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసాము. It's commendable if a man bears up under the pain of unjust suffering because he is conscious of God. 1 Peter chapter 2 verse 19. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. And it talks about unjust suffering. Anyay says. అన్యాయముగా శ్రమ పొందొచ్చు. We think it's not, we are not justified. Why should I go through like this? సో చాలాసార్లు ఎందుకు నేను ఈ పరిస్థితులు గుండా వెళ్ళాలి అని మనం అనుకుంటూ ఉంటాం. They call to bear up under that because we are conscious of God. ఎందుకంటే అది దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి కలిగిన వారముగా, conscious of the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుచున్నాము అనేటటువంటి ఆ యొక్క స్పృహ కలిగిన వారుగా. We spoke about 4 blessings last night. గడిచినటువంటి రాత్రి 4 ఆశీర్వాదాలు మనం చూసాము. Number 1, through trials we grow in the knowledge of God. శ్రమల ద్వారా మనము దేవుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో ఎదుగుతా ఉన్నాము అనేది మనం చూసాము. Number 2, through trials our faith gets refined. రెండవదిగా ఈ యొక్క శ్రమల ద్వారా మన యొక్క విశ్వాసం అనేది పరిణితి చెందుతూ ఉందని చూసాము. Number 3, when we don't complain but rejoice in the Lord in trials. ఈ యొక్క శ్రమలలో మనము ఏ విధమైనటువంటి ఆ యొక్క సనుగులు గొనుగులు చేయకుండా శ్రమలలో ఆనందిస్తున్నప్పుడు we're giving God the privilege of showing us off even to Satan. సాతాను ఎదుట మనల గురించి దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి ఆ భాగ్యాన్ని దేవునికి ఇచ్చిన వారం అవుతాము. We are the delight of God and He shows us off even to Satan. సో దేవుడు మన విషయంలో సాతాను గురించి లేకపోతే సాతాను దగ్గర మన విషయమై మాట్లాడటానికి ఆయన ఆనందిస్తున్నాడు. As He did in the case of Job. యోబు విషయంలో దేవుడు ఆ విధంగానే ఆనందించారు. The 4th blessing we spoke about, 4వ ఆశీర్వాదము, is that when we go through trials, those trials are storing up for ourselves treasures in heaven. ఈ యొక్క శ్రమల ద్వారా మనము పరలోకమందు ధనము కూర్చుకునే వారుగా ఉంటామనేది చూసాం. Now we're going to go on to some more blessings. ఇంకా ఆశీర్వాదాలు మనం చూద్దాము. But I'm going to talk about 6 more blessings. 6 ఆశీర్వాదాలు మనం చూద్దాం ఇప్పుడు. Totally 10 blessings. మొత్తము 10 ఆశీర్వాదాలు. 10 reasons why we should not complain or question God, argue with God when you go through difficult circumstances. ఈ యొక్క శ్రమల ద్వారా కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు ఎందుకని మనము దేవుణ్ణి ప్రశ్నించడం కానీ లేకపోతే ఈ యొక్క ఆర్గ్యూ చేయడం కానీ చేయకూడదు అంటానికి 10 కారణాలుగా కూడా ఇవి మనం చూడొచ్చు. The 5th blessing is the fact that out of 9 qualities of the fruit of the Spirit, ఈ యొక్క 5వ ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 గుణ లక్షణాల్లో నుండి
3 of them are worked out through difficult people and difficult circumstances. వాటిలో 3 అనేవి కష్టకాలంలో కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి కష్టంలో ఉన్న వారి కొరకు ఉపయోగించాల్సినవి. In Galatians chapter 5 verse 22 and 23 we read, గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినప్పుడు the apostle Paul writes about the fruit of the spirit. అపోస్తలుడైన పౌలు ఆత్మ ఫలాన్ని గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. It's not fruits of the spirit, it is fruit of the spirit. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము. One fruit ఒకటే ఫలము with 9 qualities. 9 గుణలక్షణాలు ఉన్నాయి. What are these qualities? ఆ గుణలక్షణాలు ఏమై ఉన్నాయి? Love, joy, peace, ప్రేమ, సంతోషము, సమాధానము, patience, kindness, goodness, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, faithfulness, gentleness and self-control. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. So these are all 9 qualities of one fruit. ఈ 9 గుణలక్షణాలు ఒకే ఫలము. They are not 9 fruits. అవి 9 ఫలాలు కాదు. Sometimes we read the Bible very casually. We think it's fruits of the Spirit because the 9 things mentioned. ఇక్కడ 9 విషయాలు రాయబడి ఉన్నాయి కాబట్టి చాలాసార్లు మనం బైబిల్ని చాలా తేలికగా ఆత్మ ఫలాలు అన్నట్లుగా 9 ఫలాలు అన్నట్టుగా చదువుతాం. So some people say, come to my fellowship, come to my church, all the fruits are there. సో చాలా మంది అంటారు ఈ 9 ఆత్మ ఫలాలు మా దగ్గర ఉన్నాయి మా సంఘములో, కాబట్టి మా సంఘానికి రండి అని చెప్తా ఉంటారు. He's got love, he's got joy, he's got peace, our pastor's got patience. ఆయనకేమో ప్రేమ ఉంది, ఈమెకేమో సంతోషం ఉంది, ఆమె సమాధానము, మా పాస్టర్ గారికి సమాధానం ఉంది. Or all pastors have patience. సో కాబట్టి 9 గుణ లక్షణాలన్నీ మా సంఘములో ఉన్నాయి కాబట్టి రండి అని చెప్తారు. If they don't have patience, the congregation will teach them patience. ఒకవేళ నీకు కనుక దీర్ఘశాంతం లేకపోతే కాంగ్రిగేషన్ అంటే సంఘంలో ఉన్న వాళ్ళు నాకు నేర్పిస్తారు. So we say all fruits are there. సో కాబట్టి ఖచ్చితంగా మా సంఘంలో ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉంటారు. Come to my church. కాబట్టి మా సంఘానికి రండి. But actually it's one fruit. కానీ బైబిల్ చెప్తా ఉంది ఇది ఒక ఫలమే. In every Christian's life, God wants to bear this fruit. ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ఈ ఆత్మ ఫలము మనం అందరం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. So every Christian must have all 9 qualities. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ఫలమైనటువంటి 9 గుణ లక్షణాలు కలిగి ఉండాలి. Later on you can meditate and ask God, Lord, show me, Lord, how I can manifest this. ఒకవేళ ఈ విషయంలో మీరు కొద్దుగా ఉన్నట్లయితే ప్రభువుని అడగండి, ప్రభువా ఈ గుణ లక్షణాలని నా జీవితంలో నేను ఎలా కలిగి ఉండాలి, ఎలా చూపించాలి, నా కృప చూపించమని అడగండి. It's the fruit of the Spirit. ఆత్మ ఫలము అది. And in other words, the Holy Spirit bears the fruit in our lives as we live by His instructions. మనము ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి పుట్టించేటటువంటి ఫలం ఇది. As we have fellowship with the Holy Spirit, over time we'll find all 9 are manifested. పరిశుద్ధాత్మ దేవునితో మనం అన్యోన్య సహవాసం గలవారమై నడుచుకుంటూ ఉండగా కాలక్రమంలో ఆయన ఈ యొక్క 9 గుణలక్షణాలతో కూడిన ఫలాన్ని ఆయన మనలో పుట్టిస్తాడు. Out of 9 qualities of this one fruit, 3 of them are worked out by God through difficult people and difficult circumstances. ఈ 9 గుణ లక్షణాల్లో ఉన్నటువంటి వాటిలో 3 ఆ విషయాలనేవి కష్టాల్లో శ్రమల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు, ఇతరుల కొరకు మనలో దేవుడు కార్యసిద్ధి చేసేవిగా ఉన్నాయి. What are these 3 qualities? ఆ 3 ఏమై ఉన్నాయి? Faith, విశ్వాసము, self control, ఆశా నిగ్రహము and patience. దీర్ఘశాంతము. You don't need patience when everything is fine with you. మన అంత పరిస్థితులని బాగా ఉన్నప్పుడు దీర్ఘశాంతం అవసరం లేదు కదా. We don't need faith when everything we want is happening automatically. నువ్వు అనుకున్నవన్నీ నీ చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం అవసరం లేదు కదా. We don't need self control when everybody is nice to us. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో చక్కగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు ఆశా నిగ్రహం అవసరం లేదు కదా. When difficult people come our way and provoke us, then we need self control. సో ఈ విధమైనటువంటి కష్టతరమైనటువంటి ప్రజలు అంటే టఫ్ పీపుల్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనల్ని రేపుతున్నప్పుడు, ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, విసిగిస్తా ఉన్నప్పుడు ఇవి కావాలి. So whenever you ask God for the fruit to be seen in your life, సో ఈ ఆత్మఫలము నాలో కనపడాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతున్నప్పుడు what is saying is, Lord, all 9 I want people to see in my life. ఈ 9 గుణ లక్షణాలు ప్రజలు నాలో చూడాలి అని నేను అడగాలి. And for that to happen, especially patience, faith and self control to happen, God will arrange difficult circumstances and difficult people to come our way. అలాంటి ఆశ నీకు గనక ఉన్నట్లయితే, నువ్వు దేవుని అడుగుతున్నట్లయితే, దేవుడు అది నీ జీవితంలో చేయాలంటే, ప్రత్యేకంగా మనం చెప్పుకున్నటువంటి 3 గుణ లక్షణాలు నీలో కనపడాలంటే నీ చుట్టూ కూడా కష్టతరమైనటువంటి లేకపోతే టఫ్ పీపుల్ని దేవుడు నీ చుట్టూ పెట్టాలి. Some people say it's not important to have the gifts of the Spirit, what is important the fruit of the Spirit. చాలా మంది అంటారు ఆత్మ వరాలు అనేవి అంత ప్రాముఖ్యమైనవి కాదు, ఆత్మ ఫలమే అతి ప్రాముఖ్యమైనది అని చెప్తారు. The gifts are given for us to bear the fruit. ఈ యొక్క వరాలు ఎందుకు మనకి ఇవ్వబడ్డాయంటే ఫలము ఫలించడానికే.
When you live by the anointing of the Holy Spirit, all 9 will be manifest in our life. దేవుని యొక్క ఆత్మ అభిషేకం కింద మనం జీవిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క 9 గుణ లక్షణాలు మనలో కనిపిస్తాయి. So if ever you ask God, Lord, I want the fruit to be seen in my life. ఎప్పుడైతే ప్రభువా ఈ ఆత్మ ఫలము నాలో కనపడాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావో, be prepared for difficult people, difficult circumstances. సో నీ చుట్టూ కూడా కష్టతరమైనటువంటి ప్రజలు కానీ లేకపోతే కష్టతరమైనటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి అంటానికి సిద్ధపడు. So blessings of trials and difficult people is that out of 9 qualities of fruit, 3 of them are worked out to such people. సో కాబట్టి మన చుట్టూ కష్టాలు కానీ శ్రమలు కానీ లేకపోతే మనల్ని బాధించేటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు అందులో నుండి మనము పొందే ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఏంటంటే ఆత్మఫలంలో ఉన్నటువంటి 9లో 3 నీలో ఖచ్చితంగా కనిపిస్తాయి. Number 6, trials come to keep us humble. ఆరవదిగా కనుక మనం చూసినట్లయితే ఈ శ్రమలు అనేవి మనల్ని దీనులుగా చేస్తాయి. As we humble ourselves, we receive more and more grace from God. ఎప్పుడైతే మనము దీనులుగా మనము అవుతామో అప్పుడు దేవుని కృప మనలో ఇంకా అత్యధికంగా వృద్ధి చెందుతుంది. In the book of Proverbs chapter 3 verse 34 we read, God resists the proud, he gives grace to the humble. ఆ సామెతల గ్రంథం 3:34 వచనంలో దేవుడు అంటున్నాడు, ఆయన గర్విష్ఠులను అణచి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. So to receive more and more grace from God, we have to constantly humble ourselves. కాబట్టి మనము దేవుని యొక్క కృపను అత్యధికంగా పొందుకునేవారుగా ఉండాలి అని ఆశపడినట్లయితే మనము ఇష్టపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకునే వారుగా ఉండాలి. Pride or humility is a matter of the heart. Pride or humility is a matter of the heart. ఈ గర్వం అనేది కానీ దీనత్వం అనేది కానీ అది హృదయ సంబంధమైనది. We can be proud in our heart, but we speak very softly and very politely. హృదయంలో ఎంతో గర్వం ఉంచుకొని కూడా చాలా నమ్రతగాను చాలా దీనులుగా మాట్లాడటానికి అవకాశం ఉంది. And God sees the heart. దేవుడు హృదయాన్ని చూస్తాడు. The heart of man is very deceitful, the Bible says. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మానవుని యొక్క హృదయం అనేది ఎంతో మోసకరమైనది. Jeremiah 17 chapter verse 9 says, heart is very deceitful. ఇర్మియా గ్రంథం 17:9 చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. It's beyond cure. అది ఘోరమైన వ్యాధి కలది. But God can cure our hearts. ఆ దేవుడు ఆ యొక్క హృదయాన్ని స్వస్థపరచగలడు. And God examines the hearts of his people. దేవుడు మానవుని యొక్క హృదయాల్ని తన ప్రజల యొక్క హృదయాలను ఆయన పరీక్షిస్తా ఉన్నాడు. When he finds that we are developing pride in our heart, మన యొక్క హృదయంలో ఎప్పుడైతే గర్వం అనేది స్లోగా అది ఎదుగుతూ ఉందని దేవుడు చూస్తాడో, he will arrange circumstances for us to remain humble. సో మనల్ని మనం దీనులుగా ఉంచడానికి ఆయన మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆయన ఏర్పాటు చేస్తాడు. The apostle Paul wrote to the Corinthians in 2nd letter, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, in 12th chapter of 2nd Corinthians, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో from verse 7 to 10 we find the example. ఆ యొక్క 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం యొక్క పరిస్థితిని చూసినట్లయితే, when there was a thorn in the flesh given to him. ఇదిగో నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడిందని చెప్తా ఉన్నాడు. A thorn in the flesh, messenger of Satan. ఆ సాతానుకు దూతగా ఉండినట్లుగా అని అక్కడ మనం చూస్తాం. Many people have different interpretations of what the thorn in the flesh could be. అనేక మంది ఈ యొక్క పౌలు యొక్క శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఏంటి అనే దాన్ని అనేక విధాలుగా తర్జుమా చేసి బోధిస్తా ఉన్నారు. That verse itself explains that verse. ఆ వచనం యొక్క భావం ఏంటో కూడా మనకు వివరిస్తా ఉంది. A thorn in the flesh, a messenger of Satan. అక్కడ మనం చూస్తాము సాతానుకు దూతగా ఉండినట్లుగా నా శరీరములో ఒక ముళ్ళు అని మనం చూస్తున్నాము. Who is a messenger? ఎవరు యొక్క మెసెంజర్? A messenger is someone who has a message. దూత ఎవరు అంటే వర్తమానం కలిగిన వాడు. Messenger of Satan means someone who brings a message from Satan to us. సాతాను దూత అని మనం చెప్పినప్పుడు సాతాను యొద్ద నుండి వర్తమానం తీసుకొచ్చేవాడు. What kind of message will Satan give to a Christian? క్రైస్తవులకి సాతానుడు ఏ విధమైనటువంటి వర్తమానము పంపిస్తాడు? It can't be encouraging. అది ప్రోత్సాహకరమైనది కాదు. It can't be building up. మనల్ని కట్టేది కాదు. It will only be insulting and putting you down. అది మనల్ని అవమానపరుస్తూ మనల్ని కిందకు దిగజార్చేదే. So Paul had this thorn in the flesh. ఈ యొక్క ముళ్ళు తన యొక్క శరీరంలో ఉన్నది. A messenger of Satan. అది సాతాను దూతగా. Now to understand the Bible, we should let the Bible interpret the Bible. బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి వేరొక వచనం ద్వారానే దాన్ని అర్థం చేసుకోవాలి. One part of the Bible explained by another part of the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్య భాగము అర్థం చేసుకోవడానికి ఇంకొక వాక్య భాగము మనకు సహాయం చేస్తా ఉంది. In the Old Testament time, పాత నిబంధన గ్రంథ కాలంలో terms like thistles, barbs and thorns were used in the context of people. ఆ యొక్క ముళ్ళ తుప్పులు లేకపోతే గచ్చ పొదలు లేకపోతే ముళ్ళు ఈ యొక్క భాషా అలంకారము వాడుక అనేది ప్రజలను ఉద్దేశించి రాయబడింది. Before the Israelites entered the land of Canaan, they were told
not to intermarry with the people living in the land of Canaan. ఇశ్రాయేలు ప్రజలు ఆ కానాను వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందు ఆ కానానులో ఉన్నటువంటి అన్యజనులు వివాహం చేసుకోకూడదని దేవుని చేత వాళ్ళు హెచ్చరించబడ్డారు. Don't give your sons in marriage to daughters of the people living in the land, and your daughters to the sons of the people living in the land. మీ కుమారులను అక్కడ ఉన్నటువంటి కుమార్తెలకు కానీ అక్కడ ఉన్నటువంటి కుమార్తెలను మీ కుమారులకు కానీ వివాహం చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. If you do that, మీరు అది చేసినట్లయితే they will led to the worship of their gods. వారు వారి యొక్క దేవతలను మీరు ఆరాధించినట్లుగా మిమ్మల్ని వారు లాగివేస్తారు. These people become thistles, barbs and thorns in your side. వారు మీ పక్కన ముళ్ళు తుప్పలుగాను లేకపోతే ఆ యొక్క ముళ్ళుగా ఉంటారని దేవుడు అక్కడ మాట్లాడటం మనం చూస్తాము. Numbers 33:55. సంఖ్యాకాండము Just reference, don't reference. Number 33:55. సంఖ్యాకాండము 33:55లో చూసినట్లయితే Judges chapter 2 verse 3. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 3వ వచనము. Joshua, read that chapter verse 13. యెహోషువ 13వ అధ్యాయము 23rd chapter verse 13. 23వ అధ్యాయము 13వ వచనము. These verses talk about people living in the land of Canaan becoming thistles, barbs and thorns in your sight. సో ఈ వాక్య భాగాలన్నీ ఏమి తెలియజేస్తా ఉన్నాయంటే ఆ కనాను దేశంలో నివసిస్తున్నటువంటి అన్యజనులైనటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు వారు పక్కలో బల్లెంలాగా ముళ్ళులాగా లేకపోతే గుర్చుకునే వారుగా ఉన్నారనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యము వివరిస్తా ఉంది. So in the Old Testament time, difficult people referred to as thistles, barbs and thorns. సో కాబట్టి పాత నిబంధన గ్రంథములో మనల్ని కష్టపెట్టేటటువంటి ప్రజలు అనేటువంటి వారు ఈ విధమైనటువంటి ముళ్ళు లేకపోతే ఈ గచ్చ పొదలతో పోల్చడం మనం చూస్తాము. In the first century, they were referred to as the thorn in the flesh. సో కాబట్టి మొదటి శతాబ్దంలో అదే యొక్క భావాన్ని ఇచ్చేటువంటి మాట ఆ యొక్క శరీరంలో ముళ్ళు అనేటువంటి దాన్ని వాటిని మనం చూస్తాము. Nowadays we say we refer to difficult people as pain in the neck. That's what English term we use. Pain in the neck. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే ఈ కష్టతరమైనటువంటి కష్టపెట్టే ప్రజలు వారు మనకి మెడకి నొప్పి అన్నటువంటి ఇంగ్లీష్ ప్రోవెబ్ లో మనం చూస్తాం. Someone troubles you, say is a pain in the neck. సో ఎవరైనా సరే మనకు కనుక కష్టపెడతా ఉంటే ట్రబుల్ చేస్తా ఉంటే ఆడు మన యొక్క మెడకి గుదిబండలాగా, తెలుగులో కనుక చూస్తే మెడకి గుదిబండలాగా ఉన్నాడు అంటారు కదా, అలే మనం చూడొచ్చు. So thorn in the flesh in the case of the apostle Paul must have been one person always pulling Paul down. సో కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నటువంటి నా శరీరములో ముళ్ళు అనేటువంటి యొక్క మాట మేబీ ఒక వ్యక్తి ఎవరైతే ప్రత్యేకంగా తనని పదే పదే ఇబ్బంది పెడుతున్నాడో ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. 3 times he asked the Lord to take away the thorn in the flesh. సో కాబట్టి అనేక సార్లు పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు ఆ ముళ్ళు తీసివేయమని. But the Lord told him, my grace is sufficient for you, for my power is made perfect in weakness. కానీ ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. 3 times he asked the Lord to take away this person troubling him. 3 సార్లు ఈ యొక్క వ్యక్తిని ప్రభువా తీసివేయి అని ఆయన ప్రార్థన చేశాడు. But the Lord said no. కానీ ప్రభు అన్నాడు, లేదు, My grace is sufficient for you. నా కృప నీకు చాలును. When Paul understood that, పౌలు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకున్నాడో he boasts about his weaknesses. తన యొక్క బలహీనతలో తను అతిశయించడం ప్రారంభించాడు. He goes on to say, I delight in insults, in weaknesses, in hardships, in persecutions, in difficulties. సో కాబట్టి ఆయన రాస్తూ అంటున్నాడు, నా యొక్క శ్రమల్లోనూ నా బలహీనతల్లోనూ లేకపోతే నా యొక్క కలిగిన ఉపద్రవాల అన్నిటిలో కూడా నేను అతిశయిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. I delight in insults. This man must have insulted them. ఇదిగో ఈ వ్యక్తి నన్ను అవమానపరుస్తున్నప్పుడు, నీచముగా చూస్తా ఉన్నప్పుడు దానిని బట్టి కూడా నేను అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను. Why did God allow this person to come and trouble Paul? మరి ఎందుకని ఈ వ్యక్తి పౌలు భక్తుని అనేక సార్లు ఆ విధముగా శ్రమ పెట్టడానికి దేవుడు అనుమతించాడు? In 2 Corinthians 12 chapter verse 7 we find the answer. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకి జవాబు దొరుకుతుంది. Paul writes, పౌలు అంటున్నాడు, to keep me from becoming conceited because of great revelation, God does give me a thorn in the flesh. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. God had given him a great revelation. నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైనందున And God saw in Paul the tendency to become proud. He was not a proud man, he was a very humble man. పౌలు గర్విష్టి కాదు, ఆయన చాలా దీనుడు. కానీ ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైనందున గర్విష్టి అయిపోవడానికి అవకాశం ఉన్నది అని దేవుడు చూశాడు. And God saw in Paul the tendency to become proud. తను ఆ గర్విష్టి అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి
To keep him becoming proud, they given him a thorn. అతన్ని దీనుడిగా ఉంచడానికి అతని యొక్క శరీరంలో యొక్క ముళ్ళు ఉంచాడు. But as he remains humble, మనము దీనులుగా ఉన్నట్లయితే he'll receive more and more grace from God. దేవుని నుండి అత్యధికమైన కృపను మనం పొందుకుంటాం. Sometimes when you go out in the cold, you start sneezing. సో బయటికి మనం మంచుగా ఉన్నప్పుడు కానీ చలిగా ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్తే మనం ముక్కు కారుతూ ఉంటుంది. And you take vitamin C. విటమిన్ సి తీసుకుంటాం To prevent a cold. ఎందుకంటే మనకు ఆ యొక్క రొంప లేకపోతే జలుబు చేయకుండా. Once you get a cold, vitamin C may not help. సో ఒకసారి జలుబు చేసిందంటే ఎన్ని విటమిన్ సి వేసుకున్నా కానీ ఏం పనిచేయదు అది. It helps to prevent the cold. కానీ విటమిన్ సి ఎందుకయ్యా అంటే ముందే వేసుకోవాలంటే అది రాకుండా ఆపడానికి. It prevents, it builds up your immunity, your అది resistance. మనలో రోగ నిరోధక శక్తిని పెంపారు చేస్తుంది. Similarly, a thorn in the flesh, a difficult person comes that way to keep us humble. సో మన యొక్క జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి మనకు కనుక మన జీవితంలో తారసపడినట్లయితే మనము గర్విష్ఠిగా అవ్వకుండా ముందుగానే ఆపడానికి విటమిన్ సి లాగా పనిచేస్తాడు. The apostle Paul, being an apostle, his ministry must have been so powerful and so effective. సో అపోస్తలుడైనటువంటి పౌలు తనకు ఈ విధంగా ఈ వ్యక్తి ద్వారా అనేక విధాలుగా ఎఫెక్ట్ చేయబడ్డాడు. The marks of an apostle are miracles, signs and wonders. అపోస్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరు అపోస్తుడు అంటే ఎవరైతే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేస్తారో వారే. As he ministered, everybody has been amazed by what God did through Paul. సో పౌలు అపోస్తుడు కనుక ఆయన వెళ్ళిన చోటల్లో కూడా అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. He must have received lot of praises from people. అనేక మంది ప్రజలు ఆయన్ని పొగడటం ప్రారంభించుంటారు. When everyone starts praising you, sometimes it can go to the heart. అనేక సార్లు అనేక మంది పొగుడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క పొగడ్తలు అనేవి మన హృదయంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. Sometimes when a person is praised by others advise him, don't let it go to your head. ఎవరైనా సరే పొగుడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇతరులు చెప్తా ఉంటారు అతనికి సలహా ఇచ్చి ఇవి నీ తలకెక్కకుండా చూసుకో అని. Keep your head down to earth. నీ తలని ఎప్పుడు కూడా దీనులుగా నేల మీద ఉంచుకునేటట్లుగా చూసుకో, తగ్గించుకో. It's not going to the head, it's going to the heart. అది తలలోకి వెళ్ళటం కాదు ముఖ్యం, అది కొన్నిసార్లు హృదయంలోకి వెళ్తుంది. In the heart you might become proud. హృదయములో మనము గర్విష్ఠులు అయిపోవడానికి అవకాశం ఉంది. God saw the heart of the apostle Paul. దేవుడు అపోస్తలుడైన పౌలు యొక్క హృదయాన్ని చూశాడు. To prevent him from being conceited, God gave him a thorn in the flesh. సో కాబట్టి తను గర్విష్ఠి అవ్వకుండా ఉండునట్లుగా ఆపడానికి దేవుడు ఈ యొక్క శరీరంలో ముళ్ళు ఇచ్చాడు. When everybody praises you, then you get carried away by the praises. అనేక మంది అందరూ కూడా నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతా ఉన్నట్లయితే ఆ పొగడ్తల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. If one person criticizes you, very difficult to take. కానీ ఒక వ్యక్తి కనుక ఎవరైనా సరే మనల్ని గనక క్రిటిసైజ్ చేశారా వెంటనే దాన్ని తీసుకోవడం మనకు కష్టమైపోతుంది. If everybody is criticizing you, then you get used to it. సో అందరూ కూడా మనల్ని క్రిటిసైజ్ చేస్తూ అది ఇది అంటా ఉంటే అలవాటు అయిపోతుంది. Everybody puts me down, one more person putting me down, it's okay, I got used to it. సో అందరూ నిన్ను కిందకి లాగేసేవారుగా ఉండి ఏదో ఒక వ్యక్తి నిన్ను గనక కిందకి లాగేస్తే లేకపోతే అవమానపరిస్తే అలవాటే కదా మనకు అనుకుంటాం. Problem is when everyone is praising you, then it can be dangerous for us. కానీ పౌలు యొక్క కేసు అలాంటిది కాదు. ఎందుకంటే పౌలు భక్తుడు ఆయన్ని అందరూ పొగడేస్తా ఉన్నారు. So God allows difficult people to come our way to keep us humble and receive grace. కాబట్టి ఆయన చుట్టూ ఈ విధమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి ముళ్ళులాగా ఆయన పెట్టారు. ఎందుకంటే ఆయన తను తగ్గించుకొని దేవుని యొక్క కృపను అత్యధికంగా పొందుకోవడానికి. Sometimes in office when we work, we find people troubling us. సో కొన్నిసార్లు మనం పని చేసేటువంటి స్థలాల్లో చాలా మంది మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. And since I was working in the industry before, నేను చెప్పాను కదా నేను ఒక కంపెనీలో పనిచేస్తామని. Christians who work in industry come to me and ask me. ఆ కంపెనీలో పనిచేస్తుండే క్రైస్తవులు నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండేవారు. Brother, the one man, very difficult man in my office, my department. మా డిపార్ట్మెంట్ లో ఒకరు ఉన్నారండి, ఆయన చాలా 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 కష్టం ఆయన తోటి అని చెప్పేవారు. Troubles me too much. ఆయన బాగా ఇబ్బంది పెట్టేవాడండి అని. I'm not able to handle him. ఆయన నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నాను. I get provoked by him. సో అతను ఏదైనా అంటే నాకు వెంటనే కోపం వచ్చేస్తా ఉంది. So please pray that he is transferred from my department. సో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అవ్వాలని ప్రార్థన చేయండి సార్ అని చెప్తారు. So I have to pray. I can't say no to prayer. సో ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేయాలి. And after 2 months he comes. 2 నెలల తర్వాత ఆయన వచ్చి, Are you praying, brother? బ్రదర్ మీరు ప్రార్థన చేస్తున్నారా? Yes, I am praying. ప్రార్థన చేస్తున్నాను. That man is not transferred. ఆయన ట్రాన్స్ఫర్ అవ్వలేదండి అని చెప్తారు. You do one thing. ఇంకొకటి చేయండి. You pray, I am transferred. సో నేను ట్రాన్స్ఫర్ అయిపోవాలని ప్రార్థన చేయండి. రెండో ప్రార్థన రిక్వెస్ట్. He can't be transferred, I must get transferred. సో ఆయన ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కాబట్టి కనీసం నేనన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలని ప్రార్థన చేయండి అని చెప్తారు. I can't work with him. సో నేను అతనితో కలిసి పని చేయలేను. He's a pain in the neck.
ఎందుకంటే అతను నాకు గుదిబండలాగా తయారయ్యాడు, thorn in the flesh. ఇదిగో నా శరీరం ముళ్ళులాగా తయారయ్యాడు. So 2 months I am praying for this man to be transferred. సో ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్పేసి 2 నెలలు ప్రార్థన చేస్తాను. Again he comes after some time. కొంతకాలం తర్వాత మరలా వస్తాడు. He is not transferred. I am not transferred. ఆయన Are you praying? ఆయనే ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేను ట్రాన్స్ఫర్ అయిపోలేదు. అసలు మీరు ప్రార్థన చేస్తున్నారండి? Yeah, I am praying. ప్రార్థన చేస్తున్నాను. Okay, brother. సరే బ్రదర్, Change your prayer. ప్రార్థన మార్చండి. At least pray I get more patience to handle this man. సో కనీసము ఆ వ్యక్తిని తట్టుకోవడానికి నాకు పేషెన్స్ అంటే దీర్ఘశాంతం, సహనము కోసం దయచేసి ప్రార్థన చేయండి. This prayer is answered. ఈ ప్రార్థనకు మాత్రం ఖచ్చితంగా జవాబు వచ్చింది. How? ఎలాగా? One difficult man came. అతని ఇబ్బంది పెట్టే వ్యక్తి వచ్చాడు. God will bring 2 more people like him into the department. సో అలాంటి వ్యక్తుల్ని ఇంకొక ఇద్దరిని దేవుడు తీసుకొచ్చాడు. Basic training over advanced training. ఇప్పుడు ఒక వ్యక్తితోనేమో సాధారణమైనటువంటి ఆ యొక్క ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అయింది. ఇప్పుడు ఇంకొక ఇద్దరు యాడ్ అవటం వల్ల ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. So it's like, you think like this. If I can manage this man, I can manage anybody in this world. సో ఈ వ్యక్తిని గనక నేను సహించగలిగి అతన్ని గనక మేనేజ్ చేయగలిగితే ఎవరినైనా సరే నేను మేనేజ్ చేయగలను అన్న విధంగా మనము ఆ పరిస్థితిని చూడాలి. Look at this as a challenge. దాన్ని ఒక సవాలుగా చూడండి. So thank God for difficult people. కాబట్టి మన చుట్టూ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రజలు ఉండడాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. We all need a quota of difficult people around us to keep us humble. సో కాబట్టి మనల్ని మనము దేవుడు దీనులుగా ఉంచటానికి మన చుట్టూ కూడా ఉండాల్సిన కోటాలో దేవుడు ఆ ఇబ్బంది పెట్టే ప్రజలను ఉంచుతూనే ఉంటాడు. So difficult person is an answer to our prayer for fruit of the spirit. ఆత్మ ఫలము నేను ఫలించాలి ప్రభువా అని మనం చేసే ప్రార్థనకి జవాబే మన చుట్టూ ఇబ్బంది పెట్టేటటువంటి ప్రజలు ఉండటం అనేది. Especially for patience and self control. ఈ విధంగా సహించటము, ఆశా నిగ్రహము అనేటువంటి ఈ 2 లక్షణాలు మనం కలిగి ఉండాలంటే. So difficult circumstance, difficult people keep us humble. కాబట్టి కష్టతరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా దీనులుగా ఉంచుతారు. Number 7. 7వ ఆ యొక్క ఆశీర్వాదము, difficult circumstances are training ground for us for the future ministry. ఈ యొక్క శ్రమలు అనేవి, కష్టాలు అనేవి భవిష్యత్తు పరిచర్యకు మనల్ని సిద్ధపరిచేటటువంటి ఆ యొక్క ట్రైనింగ్ గ్రౌండ్ అంటారు కదా, మనల్ని సిద్ధపరిచేటటువంటి ప్రాంగణం. Our God is a God of all comfort, who comforts us in all our troubles. మన యొక్క జీవితాల్లో మనల్ని సమస్తమైన ఆదరణకు కర్తైన దేవుడుగా ఆయన ఉన్నాడు, కానీ మనల్ని ట్రబుల్ చేసేవాడు కాదు. When you go through trials, మనము ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు we be trained to later on minister to people who go through the same trials. ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా ఇప్పుడు మనము వెళ్తున్నామో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయడానికి, ఆశీర్వాదముగా ఉండడానికి భవిష్యత్తులో దేవుడు ఇప్పుడే మనల్ని సిద్ధపరుస్తాడు. In 2 Corinthians chapter 1, 3, 4 and 5 we read. 2వ దినవృత్తాంతాల గ్రంథము chapter 5. No, chapter 1 of 2 Corinthians. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3, 4 and 5. 3, 4, 5 వచనాలు మనం చూసినట్లయితే, Praise be the God and Father of our Lord Jesus Christ, కనికరము గల తండ్రియు, the Father of compassion, the God of all comfort, సమస్త ఆదరణకు కర్త అయినటువంటి దేవుడు, who comforts us in all our troubles. సమస్తమైనటువంటి ఆదరణతో మనల్ని ఆదరిస్తా ఉన్నాడు. When we comfort others in the trouble we receive from God. ఎందుకంటే comfort us in troubles they have, and the comfort we receive from God. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. For just the sufferings of Christ flow into our lives, ఏ విధంగా అయితే ఆ యొక్క శ్రమలు అనేవి మన జీవితంలో ఎదుగుతూ ఉంటాయో, so also through Christ our comfort overflows. ఆ యొక్క శ్రమలు ఎలా ఎదుగుతున్నాయో అలాగనే క్రీస్తు ప్రభు యొక్క ఆదరణ కూడా మనలో పెరుగుతూ ఉంటుంది. In every trouble we go through, God comforts us. మనము ఏ శ్రమల గుండా వెళ్ళినా సరే ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. Then we may comfort others who go the same trouble we are going through. ఎందుకంటే మనము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అనేక మందిని ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు. In troubles when we depend upon God and seek His counsel, ఆ శ్రమల్లో మనము దేవుని మీద ఆధారపడి ఆయన యొక్క ఆలోచన కొరకు మనం అడిగినప్పుడు, the God of all comfort comforts us. సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. That's why I have to go to the Lord anytime we go to trials. Say, Lord, comfort me, Lord. And the comfort of the Holy Spirit lives inside us. సో కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఇలాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా ఈ శ్రమలు నన్ను ఆదరించు ప్రభువా అని అడిగినప్పుడు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. Sufferings of Christ flow into our life. Sufferings flow.
శ్రమలు అనేవి మన జీవితంలోకి వస్తాయి. comfort overflows. ఆ యొక్క ఆదరణ అనేది పొంగి పొర్లుతుంది, అంటే పొర్లి పారేదిగా ఉంటుంది. With some people, suffering overflows, not comfort. కొంతమంది జీవితాల్లో శ్రమలు అనేవి పొర్లి పారేగా ఉంటాయి, ఆదరణ కాదు. They suffer, they make everybody around them also suffer. అలాంటి వాళ్ళు ఎవరంటే వారు శ్రమ పడటమే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమ పరుస్తారు. Suffering flows, comfort overflows. సో శ్రమలు అనేవి వస్తేవి, ఆదరణ అనేది ఇంకా మనలో నుండి బయటికి వెళ్ళేదిగా ఉండాలి. So how can be comforted by the Lord in suffering? శ్రమలలో ఏ విధంగా మనం దేవుని చేత ఆదరించబడగలుగుతాము? The promises of God. దేవుని వాగ్దానాల ద్వారా. In Psalm 119 verse 50, the psalmist Ezra writes, కీర్తన 119:50వ వచనంలో కీర్తనాకారుడైనటువంటి ఎజ్రా రాస్తా ఉన్నాడు, my comfort in my suffering is this, your promise preserves my life. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. The Holy Spirit who lives in us is a comforter. మనలో నివసించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆదరణకర్త. He always lives in us. ఆయన ఎల్లప్పుడూ మనలో నివసిస్తూనే ఉన్నాడు. He will never leave us. ఆయన ఎన్నడూ మనల్ని విడవడు. He'll take the scriptures and comfort us. ఆయన తన వాక్యాన్ని మనకు అందించి మనల్ని ఆదరిస్తాడు. And then as you go through the comfort of God in the midst of difficulties, ఆ యొక్క కష్టాల్లో, శ్రమల మధ్యలో దేవుని యొక్క ఆదరణ మనం పొందుకుంటూ అనుభవిస్తా ఉన్నప్పుడు we can comfort others who go through similar problems we are going through now. మనము ఏ విధమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నామో అలాంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారిని ఆదరించుటకు శక్తి గలవారం అవుతాం. Today go through some problem in the Lord because you are obeying God. దేవునికి నువ్వు విధేయుడు అయ్యావు కాబట్టి, దేవుని చిత్తం చేస్తావు కాబట్టి కొన్ని శ్రమలు నీకు వచ్చినాయి. You have fellowship with God. దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు. He will encourage you in that. ఆ యొక్క పరిస్థితిలో ఆయన నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. Later on meet somebody else who going through similar problem. రేపు ఇంకొక వ్యక్తి అదే పరిస్థితిలో ఉండడం నువ్వు చూస్తావు. You'll be able to comfort that person. నువ్వు ఆ వ్యక్తిని ఆదరించుటకు శక్తి గలవాడు అవుతావు. So God trains us to go and encourage other people later on in life. కాబట్టి భవిష్యత్తులో అనేక మంది దగ్గరికి వెళ్ళి వారిని మనం ఆదరించడానికి దేవుడు ఇప్పుడే మనకు తర్ఫీదిస్తున్నాడు. God's nature never changes. దేవుని యొక్క స్వభావము ఎప్పటికీ ఎన్నటికీ మారదు. He's the same God, God of all comfort, God of mercy, God of compassion. సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు, ఆయన కనికరము గల దేవుడు, ఆయన దయ చూపించే దేవుడు, ఈ విషయంలో ఆయన ఎన్నడూ మారడు. So as you go through trials, కాబట్టి మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు don't complain. కాబట్టి ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయొద్దు. Don't ask why me Lord. ప్రభువా నేనే ఎందుకు, నాకే ఎందుకు అనద్దు. Rather why not me? ప్రభువా నేనెందుకు కాకూడదు అని అడుగు. Let me go and encourage somebody else later on. ఆ విధంగా నాకు అనుమతించడం ద్వారా నేను ఇంకొకరిని ఆదరించగలను కదా ప్రభువా అని అడుగు. Now in Matthew chapter 5 verse 8, మత్తయి సువార్త 5:8 మనం చూసినట్లయితే, the Lord told when he's speaking of the sermon on the mount when he's giving, ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, blessed are those who mourn for they shall be comforted. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Now the word blessed here is a word in Greek called makarios. ఈ బ్లెస్డ్ లేకపోతే ధన్యులు అన్నటువంటి మాటకి గ్రీక్ లో మకారియస్ అనే వర్డ్ ఉపయోగించబడింది. It means happy. దాని అర్థం ఏంటంటే ఆనందం. Replace blessed with happy. ఈ యొక్క ఎక్కడైతే ధన్యుడు 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 అని ఉందో అక్కడ ఆనందము లేకపోతే సంతోషం అన్న పదంతో దాన్ని పెట్టి చదువుకోండి. Blessed are those who mourn for they shall be comforted. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. Happy are those who mourn. ఇక్కడ మనం చూసినట్లయితే దుఃఖపడు వారు సంతోషం గలవారు. How can he be happy in mourning? Mourning is mourning. How can he be happy? మరి దుఃఖం అనేది దుఃఖమే కదండి, మరి దుఃఖములో సంతోషం అంటే ఏంటి, ఎలా సాధ్యం అది? You are happy because in that mourning circumstances God speaks to you to encourage you and you become happy. ఇక్కడ దుఃఖములో లేకపోతే ఆ పరిస్థితిలో ఆనందం ఏంటో తెలుసా? ఆ దుఃఖములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతూ వారిని ఆదరిస్తా ఉన్నాడు, దానిని బట్టి సంతోషము. The psalmist in Psalm 119 verse 50 he writes, 119వ కీర్తన 50వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, my comfort in my suffering is this, your promise preserves my life. నీ వాక్యము నన్ను ఆదరించినది, నా యొక్క శ్రమలలో నన్ను ఆదరించినదని సెలవిస్తా ఉన్నాడు. In my comfort, in my suffering, what's my comfort? నా యొక్క శ్రమలలో నా ఆదరణ ఏంటి?
Your promise preserves my life. నీ యొక్క నీ వాక్యమే నన్ను భద్రపరుస్తున్నది. There are so many promises in the Bible. I told you the other day, 7,487 promises. 7437 వాగ్దానాలు ఉన్నవి బైబిల్లోని నేను నిన్న చెప్పాను మీకు. When you go through difficulties, go to the Lord, the counselor, the Holy Spirit. He will counsel you. He will encourage you. శ్రమల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుందాము, ఆయన మనల్ని ఆదరిస్తాడు. By His grace, He has given us eternal encouragement. ఆయన తన యొక్క కృపను బట్టి మనకు నిత్యమైనటువంటి ఆదరణని, ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. 2 Thessalonians chapter 2, 16, 17 talks about by His grace He has given us eternal encouragement. తెస్సలోనికి రాసినటువంటి chapter 2, verse 16, 17. రెండవ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము. No, 2 Thessalonians chapter 2, 16, 17. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 16-17 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణను, శుభ నిరీక్షణను అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. By His grace has given us already encouragement. ఆయన కృప మనకు అనుగ్రహించబడింది నిత్యమైన ఆదరణ కొరకు. The Holy Spirit is an encourager, parakletos in Greek. గ్రీక్ లో పారాక్లాటస్ అని చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడు. The encourager lives in us forever. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహించే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. The word used for encourager, for Holy Spirit in John 14:16 is parakletos, which means encourager, comforter. యోహాను సువార్త 14-16 ఉపయోగించబడినటువంటి ఆదరణకర్త అనేటువంటి మాటకి గ్రీక్ లో పారాక్లాటస్ అని ఉపయోగించబడింది. And He lives in us forever. ఆయన నిత్యము మనలో నివసిస్తున్నాడు. And through the word of God He will encourage us. తన యొక్క వాక్యము ద్వారా ఆయన మనల్ని ఆదరిస్తాడు. Romans 15:4 says, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తా ఉంది, for everything written in the past was written to teach us. ఏలయనగా కంటిన్యూ ప్లీజ్. Romans 15:4 written to teach us that through endurance and the encouragement of the scriptures we will have a hope. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. In all circumstances God will encourage us. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. When you live by the Holy Spirit who is an encourager, we get encouraged. మనల్ని ఆదరించేటటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. We live by the word, we get encouraged because the word encourages us. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క తన వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు. And by faith we believe that everything will work out good for us. సో విశ్వాసము ద్వారా మన జీవితంలో ఆయన అనుమతించిన సమస్తము మన మేలు కొరకు సమకూడి జరుగుతున్నవని నమ్ముదాం. In Romans 8:28 we read, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాము. chapter 8 verse 28, Romans 8వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, in all things God works together for the good of those who love God and have been called according to His purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. How can God work together in all good things for us? ఏ విధముగా దేవుడు సమస్తమును మన మేలు కొరకు సమకూర్చి జరిగిస్తారు? For whom does He do that? ఎవరి విషయంలో ఆయన చేశాడు అది? Those who love God ఎవరి విషయంలో అంటే దేవుని ప్రేమించే వారికి and have been called according to His purpose. ఆయన యొక్క సంకల్పములు చొప్పున పిలువబడిన వారందరికీ. How do you understand this verse? ఈ యొక్క వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము? In all things God works together for the good. సమస్త విషయంలో కూడా దేవుడు మనకు మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడన్నదని I'll give an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. When I was a small boy, నేను బాలుడుగా ఉన్నప్పుడు if I fall sick, నాకు కనుక జబ్బు పడినట్లయితే they'll take me to the doctor. డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవారు. Doctor will examine me and find out what the problem is. సో ఆయనను పరీక్షించి సమస్య ఏంటో చెప్పేవాడు. He'll give a prescription. ఆయన ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవాడు. I'll go to the chemist shop. ఆ యొక్క మందుల షాప్కి వెళ్ళి, in those days we never had drugs like we have today. సో ఈ రోజుల్లో ఉన్నంత ఆ యొక్క మందులు సదుపాయాలు ఆ రోజుల్లో లేదు. Nowadays we have all kinds of capsules, green and white, red and blue, different colors, very colorful. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక రంగులుగా ఆ యొక్క మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు. Those days we had big jars, glass jars. ఆ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే ఒక పెద్ద జార్స్ లాగా, అంటే గ్లాస్ తో ఉన్నటువంటి ఒక కుండీలాగా ఉండేవి. And white powder inside. దాంట్లో పౌడర్ ఉండేది, వైట్ పౌడర్ ఉండేది. All medicines are white powder only. సో మెడిసిన్ అంతా కూడా తెల్లని ఆ యొక్క పౌడర్ లాగా ఉండేది. Different chemical name they'll have.
అక్కడ దాని మీద దాని యొక్క డ్రగ్ యొక్క కెమికల్ నేమ్ పేరు రాస్తుండేది. So I give my prescription. నా యొక్క మెడికల్ ఆ యొక్క మందుల చీటీ ఇచ్చినప్పుడు The man will take that prescription. I'll give you medicine. ఆ యొక్క మందుల చీటీ తీసుకొని చూసి కొద్ది నిమిషాలు వెయిట్ చేయండి, నేను మందు ఇస్తానని చెప్పేవాడు. He'll take a piece of paper. ఒక పేపర్ తీసుకునేవాడు, ముక్క Newspaper cutting will take, put on the table. ఆ యొక్క అంటే వార్తాపత్రికల పేపర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఒక చిన్న పేపర్ ముక్క టేబుల్ మీద పెట్టుకునేవాడు. Open one glass jar. అక్కడ గ్లాస్ జార్ లో ఒకదాన్ని ఓపెన్ చేసేవాడు. Take powder and put in. దాన్ని కొంచెం పౌడర్ తీసుకుని ఆ యొక్క పేపర్ మీద వేసేవాడు. Second jar. రెండవ ఆ యొక్క కూజా, Second spoon. దాంట్లో నుంచి కొంత పౌడర్ తీసి దాంట్లో కొంత స్పూన్ వేసేవాడు. 5 jars, 5 white powders. అక్కడ ఆ విధంగా 5 వైట్ గా తెల్లగా ఉన్నటువంటి గ్లాస్ జార్స్ ఉండేవి, దాంట్లో నుంచి 5 రకాల పౌడర్లు తీసేవాడు. They all look alike. అన్నీ కూడా ఒకలాగే ఉండేవి. He'll put them. దాని మీద అక్కడ పేపర్ మీద వేసేవాడు. Take a small matchstick. అక్కడ ఒక అగ్గిపుల్ల తీసుకునేవాడు. Reverse matchstick. ఆ అగ్గిపుల్లని ఇట్లా వెనక్కి తిప్పి and mix it. ఆ 5 రకాలైనటువంటి మందులు కలిపేసేవాడు. That's why it's called compounder. అందుకనే కాంపౌండ్, ఎందుకంటే మొత్తం కలుపుతున్నాడు కదా, కంపౌండర్. Mix it. మొత్తం కలిపేవాడు. Make a packet. ఒక ప్యాకెట్ చేసేవాడు. Yeah, take it. ఓకే, తీసుకుని వెళ్ళండి అని చెప్పేవాడు. So I'm curious. నాకు ఆశ్చర్యం వేసేది. 5 jars, 5 white powders. 5 ఆ యొక్క కూజాల్లో కూడా 5 తెల్లగా ఉన్నటువంటి పౌడరే ఉంది. I asked, what is this? ఇదేంటి సార్ అనేవాడిని. Poison. అదేమో విషయం అనేవాడు. What is this? మరి ఇదేంటి సార్? Poison. అది కూడా విషయమే. 5 jars, 5 poisons. 5 ఆ యొక్క బాటిల్స్ లో కూడా 5 విషాలు ఉన్నాయి. Put them together. అన్నిటిని కలిపేవాడు. Medicine. ఇప్పుడేమో ఇది మందు అయ్యేది, మెడిసిన్ అయ్యేది. 5 poisons together becomes medicine. అవి విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క కూజాలో అది నిజానికి విషయమే, కానీ 5టిని కూడా కలిపినప్పుడు అది ఏమైందంటే మన రోగాన్ని స్వస్థపరిచే మందు అయింది. Now what is sodium? సోడియం అంటే ఏంటి? The chemical name is Na. Na is called. Na అంటాం కదా, దాని యొక్క కెమికల్ నేమ్. దాని సోడియం అంటే ఏంటి? And what is chlorine? క్లోరిన్ అంటే ఏంటి? Cl. Put them together. ఆ రెండింటిని కలపండి. NaCl2. NaCl అంటే ఏంటి? ఉప్పు. If you eat sodium, mouth will burn. నువ్వు సోడియం ఒక్కటే తీసుకొని తిన్నావా, నీ నోరంతా కాలిపోతుంది. You drink chlorine, finished. నువ్వు కనుక క్లోరిన్ ఒక్కటే తాగావా, అవుట్, చచ్చిపోతావు. Put them together. ఈ సోడియాన్ని క్లోరిన్ రెండు కలపండి. NaCl2 salt. NaCl2 ఇప్పుడు ఏమైంది? సాల్ట్, ఉప్పు అయింది. It gives flavor to your chicken biryani. సో ఇప్పుడు ఈ ఉప్పు వేస్తే ఆ ఎంత రుచి వస్తుందో చూడండి చికెన్ బిర్యానీ. So don't eat sodium, don't drink chlorine, but together take salt. కాబట్టి సోడియం ఒక్కటే, క్లోరిన్ ఒక్కటే తాగొద్దు, తినద్దు. ఈ రెండు కలిపినప్పుడు అది ఉప్పు అవుతుంది. So all negative things together build us up. సో కాబట్టి ఇవి హానికరమైనవి, నెగిటివ్గా ఉన్నటువంటి వాటిని కలిపినప్పుడు ఇప్పుడు మేలుకరమైనదిగా మారటం మనం చూస్తున్నాం. God is altogether good. Whatever does is for our best. సో కాబట్టి దేవుడు మన జీవితంలో ఏది చేసినా కానీ అది మేలు కొరకే సమకూరుస్తాడు. So God encourages us in difficult circumstances to go and encourage somebody else in the same situation. కాబట్టి మన జీవితంలో శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తా ఉన్నాడంటే మనం అట్టి శ్రమల్లో ఉన్నటువంటి అనేక మందిని ప్రోత్సహించడానికి. I told you about how my wife got sick when I accepted Christ. యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించినప్పుడు నా భార్య ఏ విధంగా ఆమె సిక్ అయిందో నేను వివరించాను. She was a very quiet person. ఆమె చాలా నెమ్మదిగా ఉండేటటువంటి వ్యక్తి. After she got healed, ఆమె స్వస్థపరచబడిన తర్వాత she had a real burden for people who are mentally sick. సో ఆ విధముగా మానసికముగా రోగగ్రస్తులైనటువంటి వారు అనేక మంది పట్ల ఆమెకి విపరీతమైనటువంటి భారాన్ని ప్రభు ఇచ్చారు. Whenever someone comes home, we hear about somebody who is mentally sick, she'll pray for that person. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పలానా వ్యక్తి ఇలాగా మానసిక రోగులుగా ఉన్నారని చెప్పినప్పుడు వారి కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేసేది. Pray with a lot of fervency, because then she gets really active, because she doesn't want them to go through what she went through. సో ఆమె వారి కొరకు ఎంతో వేదనతో ప్రార్థన చేసేది. ఎందుకంటే ఆమె భారం ఏంటంటే నేను వెళ్ళినటువంటి భయంకరమైనటువంటి శ్రమల గుండా వాళ్ళు వెళ్ళొద్దు ప్రభు అని. So God makes it go through difficult circumstances to encourage others later on, maybe not so that కాబట్టి time. మనము ఇప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మందిని ఆదరించడానికి శక్తి గలవారు మగునట్లు. The 8th blessing of trials is that through trials we become mature Christians. సో ఈ 8 ఆశీర్వాదాలు ఏమి తెలియచేస్తానంటే ఈ శ్రమల ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనము పరిణితి చెందినటువంటి పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులుగా మారుతాము. In James chapter 1, 2, 3, 4 we read,
యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, Chapter 1 of James, verses 2, 3 and 4. 2-3 వచనాలు మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము, Consider pure joy when you face trials of many kinds, for the testing of faith develops perseverance. Perseverance finish its work in you, that you be mature and complete, not lacking anything. 2-3. Chapter 1 of సహోదరులారా, James, మీరు 2, 3, 4. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. Consider pure joy. మహదానందం. Read 2, 3, 4, 3 verses. ఓకే. మీరు సంపూర్ణులు అనులాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించినయుడి. So when you go through trials, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు consider pure joy. అది మహదానందం అని ఎంచుకోండి. The word used in English is long suffering. అది ఇంగ్లీష్ భాషలో అయితే సహించటము, దీర్ఘశాంతం అనేటువంటి మాట The ఉపయోగించబడింది. word perseverance is long suffering. ఈ యొక్క సహించటము అనేటువంటి యొక్క మాట మనము దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే దీర్ఘశాంతము అని మనం అర్థం చేసుకోవచ్చు. What is long suffering? Suffering long. దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘకాలం సహించటము. Not short, long suffering. దీర్ఘకాలం, ఎక్కువ కాలం. So don't ask God, take it away, take it away. ప్రభువా దీన్ని తీసివేయి అని నువ్వు ప్రార్థన చేయొద్దు. In the trials we consider pure joy. ఆ విధమైనటువంటి శ్రమల్లోనే, పరీక్షలోనే దాన్ని మహదానందముగా ఎంచుకోండి. As we go through the trials and long suffering, ఆ యొక్క శ్రమల గుండా మనము దీర్ఘశాంతముతో మనం ముందుకు God is వెళ్తున్నప్పుడు making us mature. మనము పరిపక్వత చెందుతాము. The word maturity also means completeness, fullness. ఏ విధమైనటువంటి కొదువు లేని వారై ఉండునట్లుగా సంపూర్ణలగుటకు God's purpose in and through our lives is completed as we go through trials. దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో ఏంటంటే, ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేయాలని ఉద్దేశిస్తున్నాడు. The word maturity, పరిపక్వత, the word completeness, సంపూర్ణత, the word abundance సమృద్ధి are all from the same word, same Greek word. ఈ మూడు పదాలు కూడా మూల భాషలో గ్రీక్ లో ఒకే మాట ఉపయోగించబడింది. Teleios, it's in Greek. టెలియాస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. For example, John 10:10. యోహాను సువార్త 10:10 మనం చూసినట్లయితే, Abundant life సమృద్ధి జీవము, is complete life. అది సంపూర్ణమైన జీవం, Maturity పరిపక్వత కలిగిన జీవం. does not happen overnight. అది ఎప్పుడు ఒక రాత్రిలో జరగదు. It's a process we go through. అది మనము ఒక క్రమముగా ప్రాసెస్ గుండా వెళ్లాల్సింది. The process includes all kind of suffering. ఈ యొక్క క్రమంలో, కొనసాగించబడే క్రమంలో మన జీవితంలో దేవుడు అనుమతించే అనేకమైనటువంటి పరిస్థితులు. Last night we spoke about the eagle and the eaglet, remember? గత రాత్రి మనం చూసాం కదా, గ్రద్ద ఏ విధంగా తన పిల్లలకు తర్ఫీదిస్తా ఉందో. And the eaglet is trained to fly by being dropped from the nest. ఆ యొక్క గ్రద్ద యొక్క చిన్న పిల్ల దాని యొక్క గూట్లో నుంచి కింద పడవేయటం ద్వారానే ఎగరటం ఎలాగో నేర్చుకుంది. And our faith becomes strong when we go through trials. అలాగే మన యొక్క విశ్వాసం అనే రెక్కలు కూడా ఎప్పుడు బలం పొందుకుంటాయంటే శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు. In difficult circumstances we rejoice by faith. ఈ శ్రమల గుండా శ్రమలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఎలాగ ఆనందించగలమంటే విశ్వాసం ద్వారానే. Because we are on our way to becoming mature Christians. ఎందుకంటే మనము పరిపక్వత చెందే క్రైస్తవులు అవడానికి ఆ క్రమములో మనం ఆ మార్గంలో వెళ్తున్నాము. And maturity takes time, it doesn't happen overnight. పరిపక్వత అనేది ఒక రోజులోనూ ఒక రాత్రిలోనూ వచ్చేది కాదు, సమయం పడుతుంది. So 8th blessing of trials is maturity. సో కాబట్టి ఈ యొక్క 8 ఆశీర్వాదాలు, శ్రమల గుండా వచ్చే ఆశీర్వాదాలు మనల్ని పరిపక్వతలోనికి తీసుకొస్తా ఉన్నాయి. And number 9, 9వది is manifesting the love of God through our lives. మన ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేది ఇతరులు చూసేటట్లుగా బహిర్గతం అవడానికి. In Romans chapter 5 from verse 2 to 5 we read, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి కనుక మనం చూసినట్లయితే, Paul writes, we rejoice in the hope of the glory of God. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 2 onwards. 2 నుంచి కనుక మనం చూసినట్లయితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఆయనందు నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. 2 to 5. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. So we rejoice in the hope of the glory of God. మనము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాము. Not only so, we rejoice in our suffering. శ్రమలలో మాత్రమే కాదు, Suffering produces perseverance, perseverance character,
character of hope, and hope does not disappoint us because God's love is poured out into our heart through the Holy Spirit whom He has given us. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. There is a direct connection between manifesting the love of God and going through trials in the will of God. సో కాబట్టి ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళటం అనేది దేవుని చిత్తమైనది. ఎందుకంటే ఈ శ్రమల గుండా మనం వెళ్ళటం ద్వారా దేవుని యొక్క ప్రేమ మన నుండి అనేక మంది చూచినట్లుగా అది బహిర్గతం అవుతుంది. I learned this from the church in Russia when I went there in 1991. 1991 సంవత్సరంలో రష్యాలో అక్కడ చర్చికి నేను వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. I had gone to Siberia, which is part of Russia. రష్యాలో భాగమైనటువంటి సైబీరియా అనేటువంటి ప్రాంతానికి నేను వెళ్ళాను as part of my work. నేను అక్కడ పని చేయడానికి. And by miraculous way God led me to the underground church. సో ఆ ఆశ్చర్యకర రీతిగా దేవుడు అక్కడ ఉన్నటువంటి ఒక అండర్ గ్రౌండ్ చర్చికి నన్ను నడిపించారు. And the average age was about 55 in the church. అక్కడ ఉన్నటువంటి సంఘస్థుల యొక్క వయసు సరాసరి అంటే యావరేజ్ ఏజ్ 55 సంవత్సరాలు. Some of them did not have arms, didn't have legs. వారికి కొంతమందికి చేతులు లేవు, కొంతమంది కాళ్ళు లేవు. Cut off by the communists. కమ్యూనిస్టులు వాళ్ళ చేతులు కాళ్ళు నరికేశారు. 70 years they were under communist rule. 70 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పరిపాలన కింద వాళ్ళు ఉన్నారు. In 1991 they just come out of it, and I had gone there as a consultant for my company to work there. 1991 సంవత్సరంలో నేను పనిచేసినటువంటి కంపెనీ తరపున కన్సల్టెంట్ గా నేను అక్కడికి వెళ్ళాను. And when I was ministering to them, I asked my interpreter, how come they don't have arm and leg? And సో అక్కడికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు వాక్యాన్ని తర్జుమా చేసే వ్యక్తిని అడిగాను, వీళ్ళకి కాళ్ళు చేతులు లేవేంటి, ఏం జరిగిందని అడిగాను. And he asked me, don't you know our history? ఆయన అన్నాడు, అయ్యా మా గత చరిత్ర ఏంటో నీకు తెలియదా అన్నాడు. The communists cut off their arms and legs. ఇదిగో ఈ కమ్యూనిస్టులు వాళ్ళ చేతులు కాళ్ళు నరికేశారు. But they are so full of love. అయినా వాళ్ళ హృదయాలను చూసినప్పుడు దేవుని ప్రేమతో నింపబడినాయి. met such loving people. ఆ విధంగా ప్రేమించేటువంటి ప్రజలు నేను ఎక్కడా చూడలేదు. And they had so much compassion and love for me. I am a stranger. నేను వారికి పరిచయం లేనటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా, పరదేశిని అయినప్పటికీ కూడా, వారు నా ఎడల చూపించినటువంటి దయ కానీ ఆ యొక్క ప్రేమ కానీ నేను ఎన్నడూ మర్చిపోలేను. Because basically I don't eat red meat. I'm a vegetarian by choice. నేను శాకాహారిని, నేను మాంసం తినను. So I was there 2 months in winter, November, డిసెంబర్లో ఈ శీతాకాలంలో 2 నెలలు నేను అక్కడ ఉన్నాను. extremely cold, చాలా చలి అక్కడ. -45 degrees centigrade. -45 డిగ్రీల సెంటిగ్రేడ్. I come from Delhi in summer +45. సో ఇక్కడేమో +45 ఢిల్లీలో సమ్మర్ లో, ఇక్కడ నుంచి వెళ్ళాను అక్కడికి -45. అక్కడేమో -45. Very extremely cold. సో కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళడం జరిగింది. And they had only eat pork, beef and potatoes in winter. సో వాళ్ళు శీతాకాలంలో ఈ యొక్క పంది మాంసము, లేకపోతే బీఫ్ అంటే ఎద్దు మాంసము, తర్వాత ఉడకబెట్టినటువంటి ఈ బంగాళదుంప, ఇవే తింటారు వాళ్ళు శీతాకాలం అంతా కూడా. ఐఎమ్ వెజిటేరియన్. నేనేమో మాంసం తిన్ను. ఐ డోంట్ నీడ్ పోర్క్, ఐ డోంట్ నీడ్ బీఫ్. ఆ యొక్క పంది మాంసం కానీ ఎద్దు మాంసం కానీ నేను తిన్ను. ఓన్లీ పొటాటోస్. ఇక మిగిలిన అటువంటి అవకాశం ఒక్కటే ఆ యొక్క బంగాళదుంపలు. 2 months ఓన్లీ పొటాటోస్. 2 నెలల పాటు కేవలం బంగాళదుంపలు తిని బ్రతికాను. బాయిల్డ్ పొటాటోస్, ఆ ఉడకబెట్టినటువంటి బంగాళదుంపలు, మ్యాష్ పొటాటోస్, బాగా అవి ఉడకబెట్టి ఏం చేస్తారు, చితకొట్టుతారు కదా, ఆ విధంగా స్మాష్ చేసినటువంటివి, రోస్టెడ్ పొటాటోస్, తర్వాత వేపినటువంటివి. దట్స్ ఆల్. ఇంకంతే పొటాటోస్ అన్ని. నో రైస్, నో రోటీ, నథింగ్. అక్కడ అన్నం లేదు, లేకపోతే రొట్టెలు లేవు, ఏమీ లేవు. One day I was sitting in my room and I was imagining, I had visions of sambar rice. ఒకరోజు నా రూమ్ లో కూర్చొని దర్శనంలో చూస్తున్నాను సాంబారు, తర్వాత ఆ యొక్క రైస్ ని, హాట్ రైస్ విత్ స్టీమ్ కమింగ్ అవుట్. ఆ యొక్క దర్శనంలో బాగా వేడిగా ఉన్నటువంటి ఆ యొక్క రైస్ నుంచి I was missing Indian food. ఇదిగో భారతదేశ ఆహారాన్ని ఎంత మిస్ అయ్యారని అనుకుంటున్నాను. The Lord told me, ప్రభు అన్నాడు, you worship me, నువ్వు నన్ను ఆరాధించు, you be satisfied as the richest of foods. Sorry, you be satisfied as the richest of foods if you worship God. ఓకే, నువ్వు నన్ను ఆరాధించినట్లయితే నీవు ఇదిగో ఈ యొక్క సమృద్ధైన ఆహారంతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. Read Psalm 63 verse 6 verse. 63. Psalm 63 verse 5 and 6. 63వ కీర్తన 5-6 వచనాలు మనం చూసినట్లయితే, 63వ కీర్తన,
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొరుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తుదును. Praise God. When you worship God, I forgot the taste of sambar and rice. సో ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఆరాధించానో ఇక ఈ సాంబారు తర్వాత ఈ యొక్క ఆ అన్నము దీని యొక్క రుచి మర్చిపోయాను. And these people had so much of compassion. They felt so bad. You're not eating anything. ఈయన ఏమి తింటలేదే, అయ్యో పాపము, ఓన్లీ ఈ యొక్క పొటాటోస్ తింటున్నాడని చెప్పేసి వాళ్ళు చాలా జాలిగా చూసేవారు. And they have so much of love. I've never seen such love. ఆ ప్రేమను, అలాంటి ప్రేమ నేను ఎక్కడా చూడలేదండి. I'm a stranger to them. నేను ఒక పరదేశిని, వాళ్ళు ఎప్పుడు నన్ను చూడలేదు. And no one complained about what all they went through, suffering they faced. అయితే వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలను బట్టి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయడం నేను చూడలేదు. They loved me so much. వారి ప్రేమ ఎంతో గొప్పది. I became one of their own. నేను వారి సొంత వ్యక్తిగా, మనిషి వారిలో ఒకటిగా అయిపోయాను. When I came back to India after 2 months, 2 నెలల తర్వాత నేను భారతదేశానికి the వచ్చినప్పుడు whole church joined together. ఆ యొక్క సంఘం అంతా కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారు. And they prayed for me. నా కోసం ప్రార్థన చేశారు. They called me Brad Raj. Brad means brother in Russian. బ్రాడ్ అంటే రష్యా భాషలో బ్రదర్ అని, సహోదరుని. బ్రాడ్ రాజ్ అని చెప్పేసి వారు ప్రార్థన చేశారు. And the pastor said, ఆ పాస్టర్ గారు అన్నారు, our Brad Raj is going to India. మన యొక్క సహోదరుడైనటువంటి రాజ్ కుమార్ గారు ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నారని చెప్పారు. Let us send him to India. మనం ఆయన భారతదేశానికి పంపుదాము. To win all the Indians for Christ. భారతదేశంలో వాళ్ళందరినీ క్రీస్తు కొరకు జయించడానికి. So I am a missionary from Russia to India. సో కాబట్టి ఇప్పుడు నేను ఎవరినయ్యా ఇప్పుడంటే రష్యా దేశం నుండి పంపబడినటువంటి మిషనరీని. Next time introduce me like that. Okay, sure. I became one of them. సో ఎందుకంటే ఆ 2 నెలల్లో నేను వారిలో ఒకటిగా అయిపోయాను. And no comparison, no other church, this church, my church, nothing. అక్కడ ఆ సంఘమని, ఈ సంఘమని, మన సంఘమని ఏమీ లేదండి. So suffering makes us love people, including enemies. సో కాబట్టి శ్రమలు అనేవి శత్రువులను సైతము ప్రేమించగలిగే సామర్థ్యం గలవారిగా మనల్ని చేస్తాయి. And the last blessing, చివరి ఆశీర్వాదము, there are many more actually. I have covered 10. 10 is enough to start up. ఇంకా అనేకమైన ఉన్నాయి కానీ 10 చెప్తాను, 10 చాలు అని. We are the workmanship of God. దేవునితో మనం సహపనివారుగా ఉంటాము. And God demonstrates to other people through us in difficulties the peace beyond understanding. అంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆ యొక్క సమాధానం ఏంటి అనేది ఎలాంటిదో దేవుడు మన యొక్క శ్రమలలో ఆయన పనిచేయటం ద్వారా అది అనేక మంది చూచుటకు అవకాశం కలుగుతుంది. Ephesians 2:10 says we are the workmanship of God. సో మనము ఆయన చేతి పని అయి ఉన్నాము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తా ఉంది. Now what is the peace beyond understanding? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే ఏంటి? To understand the peace beyond understanding, you must first understand the peace that can be understood. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానము అన్నప్పుడు మన జ్ఞానముకు అర్థమయ్యే సమాధానం ఏంటో ముందు మనకు అర్థం కావాలి. When you have no problem, నాకు అసలు సమస్యలే లేనప్పుడు, and people see the peace in us, మనలో ప్రజలు ఆ యొక్క సమాధానం చూసినప్పుడు, and they ask you have any problem? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతారు. No, I have no problem. నాకే సమస్యలు లేవండి. Oh, that's why you got peace. No problem, you got peace. నీకు ఏ సమస్యలు లేవు కాబట్టి నువ్వు సమాధానంగా ఉన్నావు అని చెప్తా. I can understand. ఇది నాకు అర్థమైంది. Then when you have problems, కానీ సమస్యలు ఉన్నప్పుడు, and they ask you, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, you have any problems? మీకేమైనా సమస్యలు ఉన్నాయా? Yeah. అవును ఉన్నాయి. I got this problem, I got this problem. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. You got so many problems, అనేకమైన సమస్యలు ఉన్నాయి, and you got peace. అయినా నీకు సమాధానం ఉంది. I can't understand. ఇది నాకు అర్థం కావట్లేదే. That's why it's a peace beyond understanding. అందుకనే ఇది సమస్త జ్ఞానానికి లేకపోతే అవగాహనకి మించినటువంటి దేవుని యొక్క సమాధానం. How can God demonstrate that peace through us to the outside world if we don't have problems then? సో మనకు అసలు శ్రమలే లేకపోతే శ్రమలలో కూడా సమాధానం కలిగిన స్థితి ఉండగలిగినటువంటి స్థితి ఉన్నది అనేది లోకములో ఉన్న అనేక మందికి దేవుడు మన ద్వారా ఎలా చూపించగలడు? So we have problems. కాబట్టి మనకి శ్రమలు. So don't complain. కాబట్టి దాని గురించి కంప్లైంట్ చేయొద్దు. Lord, through this difficulty, let your peace shine through me to people. Let them know that your peace you are giving me. ప్రభువా, ఈ యొక్క శ్రమల ద్వారా మీ సమాధానము మాలో నుండి ప్రకాశించినట్లుగా అనేక మంది దాన్ని చూడడానికి సహాయం చేయమని అడగాలి. When my wife fell sick, నా యొక్క భార్య జబ్బు పడినప్పుడు, all those years she was mentally sick, ఆ సంవత్సరాలన్నీ కూడా, and my father-in-law came and told me one day, ఒకసారి మా మామగారు వచ్చి నాతో చెప్పారు, there's something special about you. ఇదిగో నీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్తాను. No one can handle my daughter the way you handle.
నా యొక్క కుమార్తెను మీరు చూసుకున్నట్లుగా ఇంకా ఎవరు కూడా ఆమెను చూసుకోలేరు. Any other husband would have divorced my daughter. సో ఇంకొకరు ఎవరైనా సరే అయినట్లయితే ఈ పరిస్థితిలో విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయి ఉండేవాడు. I said, no, it's the Lord, because the Lord Jesus Christ, I will have this peace and I'll take care of my wife. సో నేను చెప్పాను, లేదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సమాధానాన్ని బట్టి నా భార్యని నేను ఈ విధంగా చూసుకోగలుగుతున్నానని చెప్పాను. One day he dropped me at the airport for me to go to Delhi. My wife was in Chennai with them. వాళ్ళతో నా భార్య చెన్నైలో ఉండగా అక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి ఆయన వచ్చారు. He said, when you go to Delhi now, you must be very lonely, no? Your wife is not here, you alone, you're going to be there. సో నువ్వు ఇదిగో నా కుమార్తెమ ఇక్కడ ఉంది, మీ భార్య, నువ్వేమో ఢిల్లీ వెళ్తున్నావు, అక్కడ ఒంటరిగా ఉంటావేమో కదా అంటున్నాడు. I said very spontaneously, I'm never alone, the Lord Jesus is in me. సో వెంటనే చెప్పాను, నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాతో ఉన్నారు. And that touched him. అది ఆయన హృదయాన్ని తాకింది. Very impacted the way I handled, by God's grace, my wife's sickness. సో నా యొక్క భార్య జబ్బు పడినప్పుడు ఆమెను ఏ విధంగా నేను చూసుకున్నానో ఆ విషయము ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. And I knew that God is touching him. ఆయన దేవుడు దర్శిస్తూ ఉన్నాడన్న సంగతి నాకు అర్థమైంది. I was waiting for some chance to meet him alone and share the gospel. సో ఎప్పుడైనా సరే ఒంటరిగా ఆయనతో కలిసి నేను సువార్త చెప్పే అవకాశం దొరుకుతుందా అని చూస్తా ఉన్నాను. Whenever I go to their house in Chennai, all the sisters of my wife, 3 or 4 of them were there. They surround my father-in-law. సో నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినా కానీ ఆయన కలవడానికి ఆ ఇంట్లో నా భార్య యొక్క చెల్లి వాళ్ళు 3-4 ఉంటారు. వాళ్ళందరూ ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటారు. They thought if I talk to him about Jesus, he will become a Christian. సో నేను ఎప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తానా, ఆయన క్రైస్తవుడు అయిపోతాడా అని ఆయన చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. Whenever I go to their house, there were 3 bodyguards around him. సో కాబట్టి వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ 3 బాడీ గార్డ్స్ లాగా ఆయన చుట్టూ ఉంటారు. So one day he had a heart attack. He was admitted to Apollo Hospital. సో ఒక రోజు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. So I went with my wife to the hospital bed. నా భార్యతో కలిసి ఆయన హాస్పిటల్లో పరామర్శించడానికి బెడ్ 3 o'clock in the afternoon. మధ్యాహ్నం 3 గంటల సమయం. My sisters-in-law they were as usual the bodyguards. సో ఆ యొక్క నా వైఫ్ వాళ్ళ యొక్క 3 సిస్టర్స్ కూడా బాడీ గార్డ్స్ లాగా అక్కడే ఉన్నారు. I told them, వాళ్ళతో చెప్పాను, why don't you go to the canteen and have bajji? సో కిందకి క్యాంటీన్కి వెళ్ళి బజ్జీలు ఎందుకు తినకూడదు మీరు అన్నాను. Then I know they like bajji. వాళ్ళు బాగా బజ్జీలు ఇష్టపడతారని నాకు తెలుసు. So my wife take them and go. సో కాబట్టి నా భార్య వాళ్ళ 3 కిందకి బజ్జీలు తినడానికి తీసుకెళ్ళారు. They went down. వాళ్ళు కిందకి వెళ్ళారు to the canteen. క్యాంటీన్కి. I had 15 minutes time. నాకు 3 నిమిషాల టైం ఉంది. I had 15 minutes time. I shared gospel with him. 15 నిమిషాల సమయం ఉంది. సువార్త చెప్పాను. He accepted Christ. ఆయన ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. He gave his life to Christ. యేసుక్రీస్తు ప్రభువు తన జీవితాన్ని moment he prayed sinner's prayer. moment he prayed the sinner's prayer. ఓకే, అతడు ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థన చేసిన వెంటనే then I prayed for him. అతని కొరకు నేను ప్రార్థన చేశాను. And the bajji gang came back. సో వెంటనే ఇక బజ్జీ గ్యాంగ్ లోపలికి వచ్చేసారు. Hallelujah. హల్లెలూయా. Don't complain in difficulties. సో కాబట్టి శ్రమలలో ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయొద్దు. God is doing something wonderful. దేవుడు అద్భుతమైన కార్యాలు అప్పుడే చేస్తారు. So 10 blessings of trials. ఇదిగో ఈ శ్రమలలో దేవుడు ఇచ్చేటువంటి 10 ఆశీర్వాదాలు. 43 years I've gone through trials, of course wonderful times also. సో కాబట్టి మన యొక్క జీవితంలో కేవలం శ్రమలే కాదు, అనేకమైనటువంటి అద్భుతమైన సమయం కూడా దేవుడు ఇస్తాడు. But God is altogether compassionate and loving. అయితే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన దయగల వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా మన పక్షంగా ఉన్నాడు. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మనందరిని దీవించును గాక. God willing, next year I'll come again. సో దేవుని may not be Vijayawada, maybe Hyderabad. ఓకే. God bless you all. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ ఫిబ్రవరి మీటింగ్స్ కి రావాలని దయచేసి ప్రార్థన చేయండి. Let me pray a short prayer for you. చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చేయాలని ఆశపడుతున్నాను. Father, thank you for everyone here this morning, Lord. ప్రభువా, ఈ ఉదయకాలం ఇక్కడ చేరవచ్చిన అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. This afternoon, Lord. ఈ మధ్యాహ్న కాల సమయంలో Whatever they heard, let them put to practice. ప్రభువా, వారు ఏవైతే విన్నారో అవి వారి యొక్క జీవితాల్లో అనుసరించడానికి సహాయం You are a చేయండి. practical God. వారు క్రియాశీలకంగా ఉండడానికి సహాయం You have చేయండి. given us everything we need for life and godliness. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన సమస్తము మా జీవము కొరకు, విశ్వాసం కొరకు ఇచ్చారు. Let them know they are never alone. You live in them, Lord. ప్రభువా, వారిలో మీరు నివసిస్తా ఉన్నారు. వారు ఎప్పుడు ఒంటరి వారు కాదన్న సత్యాన్ని గ్రహించుటకు They సహాయం are never చేయండి. hopeless. You are their hope. ప్రభువా, వారి నిరీక్షణ లేని వారు కాదు, ఎందుకంటే మీరే నిరీక్షణ అయి ఉన్నారు. They will always be loved by you, Lord. ప్రభువా, మీ చేత ప్రేమించబడేవారుగా ఎల్లప్పుడూ వారు ఉన్నారు. Give them wisdom and strength to put to practice what they have heard. ప్రభువా, వారు విన్నటువంటి ప్రతి వాక్యాన్ని వారి యొక్క జీవితంలో అనుసరించి నడుచుకోవడానికి కావాల్సిన జ్ఞానమును కృపనివ్వండి. In Jesus' precious name we pray. యేసు క్రీస్తు ప్రశస్త నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. ఆమేన్. God bless you all.